సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు, వంశం పారంపర్య వైద్యుని. ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి సమస్య పేరు పేను కొరుకుడు. దీన్నే అలోఫేసియా అని చెప్పబడుతుంది. చాలామంది మగవారు కానీ అటు స్త్రీలు కానీ పేను కొరుకుడు సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళల్లో మొట్టమొదట మగవారు అయితే మీసాలు కానీ గడ్డం పైన కానీ కన్ను బొమ్మల పైన తలపైన రౌండ్గా వెళ్ళిపోయి ఈ యొక్క చాలా అందంగా గడ్డం పెట్టుకోవాలని కోరిక ఉండేవాళ్ళు కానీ ఈ విధంగా మీసాలు పెంచుకోవాలని కోరిక ఉండేవాళ్ళు అది నెరవేరక చాలా ఇబ్బంది పడేవాళ్ళం మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళు మాకు చాలామంది కోరుకునింది ఏంటి అంటే అలోపేసియాకు పేను కొరుకుడికి మంచి చక్కటి వైద్యాన్ని తెలియజేయమని మాకు చాలామంది అడిగిన దానివల్ల ఇటువంటి కానుక మీకు అందజేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు మొట్టమొదట బామంచాలండి. దీన్ని బామంచాల నుంచి కూడా తైలం తీసుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, నేపాల గింజలు ఇవి తీసుకొని వచ్చి దీన్ని కొట్టి పప్పు తీసి దీన్ని కూడా మనము అరగతీసి కానీ ఈ గంధాన్ని రాస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు అక్కడ ఎంటుకలు మొలిసే అవకాశం చాలా వరకు ఉంది. మరొకటి గురి గింజలు అంటాం, గురువింద గింజలు. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ మనం చూపిస్తున్నటువంటివి ఎరుపు ఉన్నాయి, ఇక్కడ తెలుపు గింజలు ఉన్నాయి. ఇవి ఏవైనా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరొకటి నిమ్మపండు అండి, లెమన్ అని చెప్పబడి ఈ యొక్క లెమన్ కూడా మనకు అవసరం ఉంటుంది. దీంతోపాటు మనకు గంధకం అండి, దీన్ని ఆమ్ల గంధకం అని చెప్పబడుతుంది. ఈ ఆమ్ల గంధకం చిన్న ముక్కను తీసుకొని దీంతోపాటు మనకు జటామాంసి, ఇది మనకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. జటామాంసిని కొంచెంగా తెచ్చుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, మీరు అద్భుతంగా ఉంటుంది. దీన్ని మోదగ గింజలు అంటారు. ఈ మోదగ గింజలు కూడా ఒక 50 గ్రాములు తెచ్చుకోండి. మరొకటి కొబ్బరి చిప్పలండి. మనకు ఇండ్ల దగ్గర మనం కొబ్బరికాయలు కొట్టి పడవేస్తున్నటువంటి కొబ్బరి చిప్పల నుంచి తీసినటువంటి తైలము. ఈ తైలం కూడా ఎక్కడైతే ఈ పేను కొరుకుడు సమస్యతో బాధపడుతున్నారో అలా రుద్దితే చాలు, ఆటోమేటిక్గా ఈ యొక్క సమస్య పరిపూర్ణంగా నివృత్తి జరుగుతుంది. మరి దీంతోపాటు మనము ఇక్కడ చూడండి, కుప్పెంట, పిప్పెంట, మురుక్కొంద అని చెప్పబడుతుంది. ఈ చెట్టు బయట ప్రాంతాల్లో ఏ ఖాళీ జాగాలో ఉన్నా ఈ మొక్క దర్శనమిస్తూ ఉంటుంది. ఈ యొక్క మొక్క ఆకులను తీసుకొచ్చుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, దీన్ని మందారము అంటాం. ఈ యొక్క మందారము యొక్క ఆకులు కూడా తీసుకొచ్చుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, దీన్ని భృంగరాజ, గుంటగలగర అని చెప్పబడి ఈ మొక్క ఆకులు కూడా తీసుకొచ్చుకోండి. దీంతోపాటు అలోవీరా, దీన్ని కలమంద అని అంటాం. దీన్ని తీసుకొని వచ్చి బాగా ఇవన్నీ కూడా వేసి మెత్తగా నూరండి. ఇవి ప్రతిసారి కూడా చెట్ల దగ్గరికి పోవాలా తెచ్చుకోవాలంటే అందుబాటు ఉండదు కాబట్టి ఒక్కసారి తెచ్చుకొని దీన్ని మెత్తగా నూరి ఆ ముద్దను చేతిలో పెట్టి ఇలా రుద్దితే చాలు. ఇలా రుద్దినప్పుడు ఇటువంటి చాక్ పీసుల్లాగా తయారు చేసుకొని నీడన ఆరబెట్టుకొని దాన్ని మీరేం చేస్తారంటే లెమన్, నిమ్మపండు యొక్క రసంతో మీరు సానరాయి, ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది, ఈ సానరాయి పైన బాగా అరగదీసి ఆ గంధాన్ని తీసి ముఖం పైన ఎక్కడైతే మీసాలంటే మీసాలు కానీ కన్ను బొమ్మల దగ్గర అయినా సరే, అదేవిధంగా గడ్డం పైన తలలో ఏ ప్రాంతం అయితే మీకు ఈ ఎంటుకలనే పోయి ఇబ్బంది పడుతున్నారు దానిపైన మీరు అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా 100% గ్యారెంటీగా అక్కడ ఎంటుకలు మొలుస్తాయి. వీటన్నిటిని వేసిన ఈ కొన్ని మూలికలు ఇక్కడ మీకు చెప్పినటువంటి చూడండి, ఈ కుప్పెంట,
అదేవిధంగా భృంగరాజ, మీకు మందారము, కలమంద, మరి కొద్దిగా గంధకము, బావంచాలు ఇవన్నీ వేసి మేము ఒక చూర్ణాన్ని తయారు చేసామండి. ఈ యొక్క చాలామందికి ఏంటంటే మళ్ళీ వస్తున్నాయండి, మాకు ఎంటుకలు వెళ్ళిపోతూ ఉన్నాయి, మళ్ళీ ఆ యొక్క ఎంటుకలు రావడం వెళ్ళిపోవడం అంటే మొలక ఎత్తిన తర్వాత పరిపూర్ణంగా వాళ్ళకు రాలకుండా ఉండాలా అంటే ఇక్కడ చూడండి, ఈ చూర్ణం కొబ్బరి నూనెలో వేసి సూర్యపుటం 7 రోజులు ఎండలో పెట్టి ఎక్కడైతే మీకు ఆ తలంతా కూడా పూర్తిగా అప్లై చేసుకున్నారంటే ఈ ఆయిల్తో వచ్చిన ఎంటుకలు ఒకటి కూడా రాలకుండా పరిపూర్ణంగా నిలుస్తాయి. శిరోజాలతో ఆనందంగా సంతోషంగా మీరు జీవించవచ్చు. ఈ విధంగా తయారైనటువంటిదే ఈ ఆయిల్. చూడండి ఈ విధంగా ఉంటుంది తయారైన తర్వాత ఆయిల్. మీరుగానే నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా మనకు ప్రకృతిలో చుట్టుపక్కల దొరికేటువంటి మొక్కలే కనుక మీరుగానే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు తయారు చేసుకోలేము, మేము సిటీలో ఉన్నామండి, మేము తెచ్చుకోలేము, వీటినంతా మేము ఎక్కడ సేకరించుకో అనేది మీకు సందేహం ఉంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీకున్నటువంటి ఈ యొక్క అలోపేసియా ఫోటోలు మాకు పెట్టి మీకు ఎంతకాలం నుంచి ఉంది అనేది కూడా వివరంగా మాకు వాట్సాప్ మూలకంగా తెలియజేసినట్లయితే దాన్ని మీకు నేరుగా కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. సంప్రదించలేనటువంటి వాళ్ళకు మేము పోస్టల్ ద్వారా కూడా పంపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.